అసలు నియోజకవర్గంలో మన పార్టీకి ఇన్ఛార్జ్ ఎవరైనా ఉన్నారా అంటూ ప్రశ్నిస్తోంది అక్కడి వైసీపీ కేడర్. ఆ నియోజకవర్గంలో వరుసగా గెలిచిన మహిళా నాయకురాల్ని వేరే నియోజకవర్గానికి పంపించడంతోనే అక్కడ ఫ్యాన్ పార్టీ సైలెంట్ అయిపోయింది. కార్యకర్తలకు నాయకులకు భరోసా ఇవ్వలేని ఇన్ఛార్జ్ ఉన్నా లేనట్లే అంటున్నాయి అక్కడి పార్టీ శ్రేణులు. దీంతో ఆ మహిళా నేతను మళ్లీ గర్వాపసి పంపే ఆలోచనలో ఉన్నారట పార్టీ అధినేత. దిద్దుబాటు చర్యలతో మళ్లీ ఆ నియోజకవర్గ కేడర్లో ఉత్సాహం నింపేందుకు పార్టీ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇంతకీ అదే నియోజకవర్గం, ఎవరా నాయకురాలు? గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్ఆర్సీపీకి గట్టి పట్టుంది. అయితే ఎప్పుడైతే అధిష్టానం ప్రయోగాలు చేసిందో అప్పటినుంచే ఆ నియోజకవర్గంలో పార్టీకి బ్యాడ్ టైం మొదలైంది. ప్రస్తుత వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ పలు కారణాలతో అందుబాటులో లేకపోవడం, అధికార పార్టీ దాడులపై స్పందించకుండా మౌనం వహించడంతో ఫ్యాన్ పార్టీ కేడర్ తీవ్ర నిరాశలో ఉంది. కొందరైతే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. బలసాని కిరణ్ నాయకత్వ లోపం పార్టీ ఉనికికే ప్రమాదంగా పడిందనేది ప్రత్తిపాడు వైసీపీ కేడర్ నుంచి వస్తోన్న ప్రధాన ఆరోపణ. ఇటీవల ప్రత్తిపాడు నియోజకవర్గంలోని తురకపాలెంలో 2 నెలల వ్యవధిలో 30కి పైగా మిస్టరీ మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఇలాంటి సమయంలో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి కిరణ్ ఆ గ్రామానికి ముందుగా వెళ్లి పరామర్శించాల్సింది. అయితే ఇతర జిల్లాల నుంచి వైసీపీ నాయకులు వచ్చి తురకపాలెం ప్రజలను పరామర్శించి వెళ్లిన తరువాత 2 రోజులకి తీరిగ్గా పరామర్శ కోసం ఇన్ఛార్జి కిరణ్ ఆ గ్రామానికి వెళ్లడం క్యాడర్ని ఆశ్చర్యపరిచింది. బలసాని కిరణ్ వ్యవహార శైలితో ప్రత్తిపాడులో పార్టీ క్యాడర్ దెబ్బతింటోందనే సమాచారంతో వైసీపీ అధిష్టానం పునరాలోచన చేస్తోందట. పార్టీలో మళ్లీ ఉత్సాహాన్ని నింపేందుకు గతంలో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కుటుంబం తరపున ఎమ్మెల్యేగా గెలిచి సొంత క్యాడర్తో ప్రత్యర్థులకు చెక్ పెట్టిన మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత నాయకత్వమే తమకు బాగుంటుందని అక్కడ వైసీపీ క్యాడర్ కోరుకుంటోంది. ఆమైతేనే నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ జెండా ఎగురుతుందనే నమ్మకం ప్రత్తిపాడు నియోజకవర్గ క్యాడర్కి ఉందంటున్నారు. 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు సుచరిత. వైఎస్ఆర్ నాయకత్వంలో రాజకీయంగా ఎదిగారు. 2006లో ఫిరంగిపురం జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి 2 ఏళ్లు ఆ పదవిలో కొనసాగారు. 2009లో వైఎస్ ఇచ్చిన అవకాశంతో ప్రత్తిపాడు నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు సుచరిత. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విధేయురాలిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి 2012 మేలో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి మళ్లీ గెలిచారు. 2014లో తెలుగుదేశం పార్టీ సీటు ఆఫర్ చేసినా వైఎస్ఆర్ కుటుంబానికి విధేయురాలిగానే కొనసాగారు మేకతోటి సుచరిత. ఆ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. జగన్ మళ్లీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సుచరితకే ప్రత్తిపాడు టికెట్ కేటాయించారు. డొక్కా మాణిక్య వరప్రసాద్పై గెలిచిన సుచరిత వైసీపీ ప్రభుత్వంలో తొలి 2.5 ఏళ్లు హోంమంత్రిగా పనిచేశారు. తర్వాత మంత్రి పదవి నుంచి పక్కన పెట్టడంతో అప్పట్నుంచి పార్టీలో ఆమె అంత చురుగ్గా లేరు. ఓ దశలో ఆమె పార్టీ మారతారనే ప్రచారం కూడా జరిగింది. 2024 ఎన్నికల్లో సుచరితను ప్రత్తిపాడు నుంచి తప్పించి తాడికొండ ఇన్ఛార్జి బాధ్యతలివ్వడంతో అప్పట్నుంచి ఆమె అంత యాక్టివ్గా లేరనే ప్రచారం ఉంది. తాడికొండలో తెనాలి శ్రావణ్ కుమార్పై ఓడిపోయాక వైసీపీలో యాక్టివ్గా లేకపోవడంతో సుచరిత కూటమి పార్టీలో చేరతారనే ప్రచారం కూడా జరిగింది. నియోజకవర్గం మార్చాక రాజకీయంగా యాక్టివ్గా లేని మేకతోటి సుచరితకు ఈ మధ్య కాలంలో వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. భర్త దయాసాగర్తో కలిసి సుచరిత పార్టీ అధినేతను కలిసినట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డిని కలిసినప్పటి నుంచి మళ్లీ ప్రత్తిపాడు బాధ్యతలు సుచరితకే అప్పగిస్తున్నట్లు వైసీపీ కార్యకర్తలు నాయకులు చెప్పుకుంటున్నారట. రాజకీయ ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు మళ్లీ మా నాయకురాలు వస్తోందని ప్రత్తిపాడు వైసీపీ క్యాడర్ ఆశాభావం వ్యక్తం చేస్తోందట. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో కలివిడిగా ఉంటారు సుచరిత. నియోజకవర్గ ప్రజలతో ఉన్న అవినాభావ సంబంధంతోనే గతంలో నియోజకవర్గంలో ముఖ్యమైన 2 నేతలను ఓడించారు. డి మాణిక్య వరప్రసాద్, రావెల కిషోర్ బాబు ఆమె చేతిలో ఓడిపోయారు.
ప్రత్తిపాడులో పట్టున్న మేకతోటి సుచరితకే మళ్లీ నియోజకవర్గ బాధ్యతలిస్తే పార్టీ పుంజుకుంటుందంటోంది అక్కడి వైసీపీ క్యాడర్. అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ప్రత్తిపాడులో వైసీపీ గెలుపు ఖాయమంటున్నారు అక్కడి కార్యకర్తలు. మరి బలసాని కిరణ్ని పక్కన పెట్టి సుచరితకి ప్రత్తిపాడు పగ్గాలు అప్పగిస్తారా? అధిష్టానం మరో ఆలోచన చేస్తుందో చూడాలి మరి.